హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా హెల్తీ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు నేను మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అందుకు 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్, ఒక టమాటా మీడియం సైజుది, ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఇవన్నీ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడి కానియాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపగుండ్లు, జీలకర్ర వేగినాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇట్లా సగం వరకు వేగినాక ఇప్పుడు దోశకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక 4 కరివేపాకు రెమ్మలు, ఇవి కూడా వేగినాక తురుముకున్న క్యారెట్ తురుము, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవి కూడా కొంచెం ఉడికినాక టమాటాలు, కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, చిటికెడు పసుపు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగైనాక పిండిలో కలుపుకుందాం. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి కలుపుకుందాం. 1 కప్పు నీళ్ళు వేసుకొని కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి పిండి. ఒకేసారి నీళ్ళు వేసేస్తే ఉండలు కడుతుందండి. నాకు 2 కప్పుల మీద పావు నీళ్ళు పట్టినాయండి. 2 కప్పుల పిండికి ఇట్లా ఉంటే చాలండి పిండి. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు ఈ ఫ్రై చేసిన మిశ్రమం కూడా ఇంట్లోనే వేసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇంకా వేరే ఒక కడాయి పెట్టుకొని ఇది వేడిగా అనియాలి. ఇండ్లకు చట్నీ చూపిద్దామని. చింతకాయ చట్నీ అండి, ఆ దోశలలో చాలా బాగుంటుంది కాంబినేషను. ఇది చింతకాయలు సంక్రాంతి తర్వాత పెట్టుకోవాలండి. ఇంకా ఇప్పటికి కూడా ఎంత బాగుంది చూడు. ఇది బయటనే పెడతామండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాము. సంవత్సరం కాదు 2 సంవత్సరాల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. నా పోయిన సంవత్సరం వీడియోలో ఉన్నది చూడండి. ఈ సంవత్సరం చేయలేదండి, వెనుక వీడియోలలో ఉన్నది ఇది చట్నీ. ఇప్పుడు ఇవి 1 టేబుల్ స్పూన్నర ధనియాలు డ్రైగానే, నూనె ఏం లేకుండా వేయించుకోవాలండి. ధనియాలు కూడా వేగినాక 1 స్పూను జీలకర్ర, టీ స్పూన్, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ ఇట్లా దూరగా వేయించుకోవాలి. మీకు ఇట్లా అర్థం కాదనుకుంటే ఏదానికి అది విడివిడిగా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొద్దాం. ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయ పేస్ట్ని లేద్దాం. ఇప్పుడు ఇండ్లకు ఈ చింతపండు, పచ్చింతకాయ పేస్టు, ఇది వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఇట్లా అర్థం కాదనుకుంటే ఏదానికి అది విడివిడిగా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొద్దాం. ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయ పేస్ట్ని లేద్దాం. ఇప్పుడు ఇండ్లకు ఈ చింతపండు, పచ్చింతకాయ పేస్టు, ఇది వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇట్లా పలసిచ్చుకుంటే ఒక 2-3 సార్లు తిప్పితే సరిపోతుందండి. ఇంట్లో ఏది వేయని అవసరం లేదు. ఉప్పు, కారం ఇంకా ఏది వేయని అవసరం లేదు. ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇంట్లో వేసినాయి నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదే కడాయి పెట్టి పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాండి. చింతకాయ తొక్కు కదండి, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే వేసుకోవాలండి. ఇళ్ళకు 1 స్పూన్ జీలకర్ర ఇట్లా వేగుతున్నప్పుడు 1 స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పొట్టు మినపప్పు, ఇవన్నీ ఇట్లా వేగినాక తుంచుకొని 3 ఎండుమిర్చి, ఒక 3 కరివేపాకు రెమ్మలు, ఒక స్పూన్ పసుపు, చితక్ కొట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఇంగువ, ఇవన్నీ వేసుకొని పోపు వేసుకున్నాక ఈ పోపు ఇట్లా మంచిగా వేగినాక దూరగా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చింతకాయ పేస్ట్,
ఇది చూస్తేనే తినేయాలనిపిస్తుందండి, అంత బాగుంది ఇది పచ్చడి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని దోశల పెనం పెట్టుకుందాం. పెనం కొంచెం వేడైనాక కొంచెం నూనె వేసుకొని కొన్ని నీళ్ళ చుక్కలు చల్లాలి. కలిపి పక్కన పెట్టేసుకున్న పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని ఉప్పు ఉందా లేదా చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 గరిటెలు తీసుకొని దోశ అంత పలసన కాకుండా కొంచెం తిక్కుగానే వేసుకోవాలండి. తిరుగులో కొంచెం నూనె వేసుకోవాలి. ఒక పక్క తిరిగేసుకోవాలి. ఇట్లా తిరిగేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తుండాలి. ఈవెన్గా మంచిగా కాలుతుంది ఈ దోశ. ఒక నిమిషం తర్వాత ఇంకొకసారి తిరిగేసుకోవాలి. మంచిగా రెడీ అయిపోయినాయి. చింతకాయ పచ్చడి నూరింది రెడీగా ఉంటే ఇది ఒక 5-6 నిమిషాలలోనే రెడీ అయిపోతుందండి మార్నింగ్ టిఫిన్. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇట్లా ఈవెన్గా మంచిగా కాలుతాయి. ఇట్లా ఈ సరాతంతో ఇట్లా ఒత్తుకుంటే అంతే అండి. అన్నిట్లనే చేసుకోవాలి. ఈ చింతకాయ పచ్చడితోటి ఈ దోశ తుంచుకొని తింటే చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.